ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో కామిక ఏకాదశి ప్రారంభము మరియు ముగింపు తేదీల గురించి, ఉపవాస విరమణ ఏ రోజున చేయాలి, కామిక ఏకాదశి మహత్యం గురించి తెలుసుకుందాము. ఏకాదశి అంటే హిందూ పంచాంగం ప్రకారము ప్రతి నెలలో వచ్చే శుక్ల కృష్ణపక్షంలోని 11వ రోజు. ఇది ఒక పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా విష్ణు భక్తులకు ఇది చాలా ముఖ్యమైనది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండడము, విష్ణును పూజించడం లాంటి ఆచారాలు పాటిస్తారు. ఉత్తర భారత హిందూ క్యాలెండర్ ప్రకారము శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో 11వ రోజున వచ్చే ముఖ్యమైన ఏకాదశి వ్రతాల్లో కామిక ఏకాదశి ఒకటి. అయితే మరాఠీ, గుజరాతీ, తెలుగు మరియు కన్నడ క్యాలెండర్లో ఈ ఏకాదశి ఆషాఢ నెలలో జరుపుకుంటారు. ఇంగ్లీష్ క్యాలెండర్లో ఇది జూలై, ఆగస్టు నెలలకు అనుగుణంగా ఉంటుంది. కామిక ఏకాదశి అనేది శ్రీకృష్ణుని పూజించడానికి అంకితం చేయబడిన శుభకాలం మరియు చాతుర్మాస సమయంలో వచ్చే మొదటి ఏకాదశి. ఇది శ్రీధర రూపంలో విష్ణును పూజించడానికి అంకితం చేయబడిన రోజు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు దీన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పవిత్ర ఏకాదశి అన్ని పాపాలను క్షమించి వ్యక్తి మోక్షం పొందుతుందని నమ్ముతారు. కామిక ఏకాదశి పితృదోషం నుండి విముక్తి పొందడానికి కూడా సహాయపడుతుంది. 2025 సంవత్సరంలో కామిక ఏకాదశి 20వ తేదీన వచ్చి 21వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, ఆషాఢ మాసము, గ్రీష్మ ఋతువు, దక్షిణాయనము. ఏకాదశి తిథి ప్రారంభము 20వ తేదీ జూలై 2025 ఆదివారం మధ్యాహ్నము 12:13 ప్రారంభమై 21వ తేదీ జూలై 2025 సోమవారం ఉదయము 9:39 ఏకాదశి తిథి ముగుస్తుంది. ఉపవాసం ఎప్పుడూ ఉదయం తిథి రోజున పాటిస్తాం కనుక కామిక ఏకాదశి ఉపవాసము 21వ తేదీ జూలై 2025 సోమవారం రోజున పాటించాల్సి ఉంటుంది. పారణ సమయము 22వ తేదీ జూలై 2025 మంగళవారం ఉదయము 5:57 నుండి 7:06 వరకు. కామిక ఏకాదశి వ్రత మహత్యము, వ్రత కథ గురించి తెలుసుకుందాము. ధర్మవర్తనుడైన యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మహిమలను గురించి వివరించమని కోరగా దానికి ఆ వాసుదేవుడు సంతోషించిన వాడై, ఓ రాజా, ఏకాదశి యొక్క మహిమలను వివరించడం కూడా పుణ్యకార్యమే. ఒకసారి నారద మునీంద్రుడు కమలముపై ఆసీనుడై ఉన్న తన తండ్రి బ్రహ్మదేవుణ్ణి ఇలా అడిగాడు: ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరించండి. ఆ రోజుకు ఆది దేవత ఎవరు? వ్రతంను ఆచరించవలసిన విధి విధానంను గురించి దయచేసి తెలపండి అని కోరాడు. దానికి బ్రహ్మ బదులిస్తూ, నా ప్రియమైన కుమారుడా, మానవాళి సంక్షేమం కోసము నీవడిగిన విషయములన్నీ వివరించదను. ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి మహిమ వినినంతనే అశ్వమేధ యాగఫలం లభిస్తుంది. శంఖ, చక్ర, గదాధరుడు, తామర పాదములు కలిగి ఉన్నవాడు శ్రీధరుడు, హరి, విష్ణువు, మాధవుడు మరియు మధుసూదనుడు అనే పేర్లతో పిలువబడేవాడు అయిన శ్రీ మహావిష్ణువును కామిక ఏకాదశి రోజు ఆరాధిస్తారు. కామిక ఏకాదశి రోజున శ్రీహరిని ఆరాధిస్తే వచ్చే పుణ్యఫలము కాశీలో గంగ స్నానం కన్నా, హిమాలయాల్లో ఉండే కేదారనాథుని దర్శనం కన్నా, సూర్యగ్రహణ సమయంలో కురుక్షేత్రంలో ఆచరించే స్నానం కన్నా, సమస్త భూమండలాన్ని దానం చేసిన దానికన్నా, గురుగ్రహము సింహరాశిలో ఉన్న పౌర్ణమి రోజు సోమవారము గోదావరి నదిలో పుణ్య స్నానం చేస్తే వచ్చే పుణ్యఫలం కన్నా ఎక్కువ. కామిక ఏకాదశి రోజు పాలిచ్చే గోవును, దూడను మరియు గ్రాసముతో కలిపి దానం చేయడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం పొందుతారు. గతంలో చేసిన పాపములకు భయపడేవారు, పాపమయమైన జీవితంలో కూరుకుపోయిన వారు ఏకాదశి వ్రతం ఆచరించి
మోక్షంను పొందవచ్చు. ఏకాదశి రోజులు స్వచ్ఛమైనవి మరియు పాప విమోచనకు అనుకూలమైనవి. నారద, ఒకసారి ఆ శ్రీహరియే స్వయంగా ఇలా అన్నాడు: కామిక ఏకాదశి రోజు ఉపవసించిన వారు సమస్త ఆధ్యాత్మిక సాహిత్యాలను అధ్యయనం చేసిన వారికన్నా గొప్పవారు. ఈరోజు రాత్రి ఆధ్యాత్మికంగా జాగరణ చేసిన వారు ఎప్పుడు యమధర్మరాజు కోపానికి గురికారు. ఈ వ్రతం ఆచరించిన వారు భవిష్యత్తులో మళ్ళీ జన్మనెత్తే అవసరం ఉండక మోక్షం పొందుతారు కనుక ఈ ఏకాదశిని ప్రత్యేక శ్రద్ధతో ఆచరించాలి. కామిక ఏకాదశి రోజున తులసి ఆకులతో విష్ణువును ఆరాధించేవారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. తామరాకును నీటి బొట్టు అంటనట్లే వారిని కూడా పాపము అంటదు. ఒక తులసి ఆకుతో ఆరాధించడం వలన వచ్చే పుణ్యము బంగారము వెండి దానం చేస్తే వచ్చే దానికన్నా ఎక్కువ. తులసి ఆకులతో ఆరాధిస్తే శ్రీహరి ముత్యాలు, కెంపులు, పుష్యరాగములు, వజ్రాలు, నీలం మరి గోమధికములతో పూజించిన దానికన్నా ఎక్కువ సంతోషిస్తాడు. లేత తులసి ఆకులతో చేసే ఆరాధన గత జన్మ పాపాలను కూడా తొలగించి వేస్తుంది. కామిక ఏకాదశి రోజున తులసి మొక్కను ఆరాధిస్తే కూడా పాపములు తొలగిపోతాయి. తులసిని నేతి దీపంతో ఆరాధించే వాళ్ళ పాపములను చిత్రగుప్తుడు లెక్కలోకి తీసుకోడు. ఈ రోజున శ్రీకృష్ణుని నువ్వులు మరియు నేతి దీపములతో ఆరాధిస్తారో వారు శాశ్వతంగా సూర్యలోకంలో నివసించే అర్హత కలిగి ఉంటారు. కామిక ఏకాదశికి బ్రహ్మహత్య పాతకాన్ని భ్రూణ హత్య పాపంను కూడా తొలగించే శక్తి ఉంది అని బ్రహ్మనారదుడితో చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పెను. కామిక ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. పూర్వము ఒకానొక ఊరిలో ఒక బ్రాహ్మణుడు చనిపోయి బ్రహ్మ రాక్షసుడిగా మారతాడు. ఆ రాక్షసుడు ఒక నది ఒడ్డున ఉంటూ ఏమీ తినడానికి దొరకక చాలా బాధపడేవాడు. ఒకరోజు ఒక ముని ఆ నదిలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ మునిని భయపెట్టడానికి ప్రయత్నించాడు. కానీ ముని ధ్యానంలో ఉండడం వలన అతనిపై బ్రాహ్మణుడి ప్రభావం పడలేదు. ముని ధ్యానం ముగిసిన తర్వాత బ్రాహ్మణుడి గురించి తెలుసుకొని అతనికి కామిక ఏకాదశి వ్రతం గురించి చెప్పి దానిని ఆచరించమని సలహా ఇచ్చాడు. బ్రాహ్మణుడు ముని చెప్పినట్లుగానే కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించి తన పాపాల నుండి విముక్తి పొంది బ్రహ్మ రాక్షస యోగం నుండి బయటపడి మోక్షాన్ని పొందాడు. కామిక ఏకాదశి వ్రత విధానం గురించి తెలుసుకుందాము. ఉదయము సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంట్లో పూజా గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. పుష్పాలు, పండ్లు, తులసి ఆకులతో విష్ణుమూర్తిని పూజించాలి. దీపారాధన చేసి కామిక ఏకాదశి వ్రత కథను చదవాలి లేదా వినాలి. రోజు మొత్తం ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. మరుసటి రోజు సూర్యోదయానికి ముందు పండ్లు, పాలు స్వీకరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. అనంతరము దాన ధర్మాలు చేయాలి.